మహబూబ్ నగర్ వేదికగా జరుగుతున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ రసవత్రంగా కొనసాగుతోంది. మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ఆల్ రౌండ్ ప్రతిభ కనపరుస్తున్నారు. రెండో రోజు మొదటి మ్యాచ్ లో గద్వాల టీంపై నారాయణపేట టీం విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గద్వాల జట్టు 94 పరుగులకు ఆలౌట్ అయింది. 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ని ఛేదించింది నారాయణపేట జట్టు. రెండో మ్యాచ్ లో మహబూబ్ నగర్ టీం వనపర్తి టీంపై 111 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. స్వామి క్రికెట్ లీగ్ ఈ యొక్క ప్లాట్ఫాము ఇవ్వడము విశాఖ వాళ్ళకు కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎంతోమంది గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇంతకుముందు 2017లో ఏదైతే చేసిండ్రో ఇప్పుడు దానికన్నా ఎక్కువ క్రీడాకారులకు మంచి అవకాశాలు. ఇంతకుముందు చెప్పినట్టే ఇంట్రా డిస్టిక్లో ఈ యొక్క టీం 4 మ్యాచెస్ ఆడుతుంది. ఈ 4 మ్యాచెస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు 13 మెంబర్స్ టీం సెలెక్షన్ ఈ మంత్ 26th రోజు అవుతుంది. ఈ నెల 29 నుంచి రెండో ఫేజ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఇంత మంచి అవకాశం ఇచ్చిన విశాఖ వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ. బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఆడుతున్నది టర్ఫ్ మీద పిచ్చు. లేదు ఫస్ట్ మ్యాచ్ ఆర్స్టర్ ట్రఫ్ మీద ఆడింటి, ఇప్పుడు పిచ్ మీద ఆడినా బాగా అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాయి క్రికెట్ అని. 3-4 ఇయర్స్ నుంచి ఆడుతున్నాయి క్రికెట్. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఆడాలని మంచి ఆడరా అని. హార్డ్ వర్క్ చేస్తా. ఇంకా లేదా ఫస్ట్ టైం ఇదే గ్రౌండ్ నుండి ఆడుతున్నా.